హాయ్ అండి. అందరికీ నమస్కారం. రమీ జ్యోతి ఛానల్‌కి స్వాగతం. విలాసిని 45వ భాగంలోకి వెళ్దామా? ఇది చూసే ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు. ఇక కథలోకి వెళ్దాము. నిశ్శబ్దంగా ఉండి విని, నీ బొంద ఎవరో ఏడుస్తున్నారు. చూద్దాం పదా అంటూ బయటికి వచ్చాడు కిషోర్. వెనకే వచ్చింది స్వాతి కూడా. చూస్తే హాల్లోకి వచ్చి శోకాలు పెడుతూ ఉంది స్వప్న. స్వప్న ముందుకు వచ్చి నిలుచుని విచిత్రంగా చూస్తూ ఉంది స్వాతి స్వప్నని. ఏంటి అలా చూస్తున్నావు? అంది స్వప్న ముక్కు చీదుకుంటూ. నువ్వు స్వప్నవేనా? నీకు ఏడిపించడమే తెలుసు కానీ ఏడవడం కూడా తెలుసా? అంది స్వాతి ఆశ్చర్యంగా. ఏడవక ఏం చేయను? మల్లె పువ్వులా మెత్తనోడు నా మొగుడు, కాని వాడిని చాకులా మార్చేస్తుంది నా అత్త అంటూ మళ్ళీ ముక్కు చీదుకుంది స్వప్న. అర్థం కాలేదు అంది స్వాతి. నీకు ఎలా అర్థమవుతుంది? అమాయకురాలివి. నిన్ను వాళ్ళకి తగ్గట్టుగా మార్చేసుకున్నారు. నీ మొగుడు నీ చేతిలో ఉన్నాడు అనుకుంటున్నావు కదా? కాదు, అలా నటిస్తున్నాడు అంతే. అత్త ఉందిగా, ఆవిడ ట్రైనింగ్ అది. ఒక్కసారి నీ మొగుడికి ఎదురు చిరుగు చూడు. నాలా నీ మొగుడిని నువ్వు కూడా సాధించి చూడు. నిన్ను కూడా చంపడానికి ఉసుగొలుపుతుంది అత్త అని చెప్పింది స్వప్న. ఏంటి చంపడమా? అంది స్వాతి ఆశ్చర్యంగా. అవును, నేను పుట్టింటికి వెళ్ళిపోతుంటే బతిమలాడి వెనక్కి తీసుకొచ్చాడు. అలా తీసుకువచ్చినందుకు కోపంతో నన్ను ఏం చేయాలో అర్థం కాక అర్ధరాత్రి పూట కొడుకుని తన దగ్గరికి పిలిచి నన్ను ఎలా చంపాలో ఏం చేయాలో అన్నీ చెప్తూ ఉంది. నేను విన్నాను ఇప్పుడే అంటూ రాగం అందుకుంది స్వప్న. ఏంటి అత్తయ్య, తను చెప్తుందంతా నిజమా అని అడిగింది స్వాతి. ఒసై పిచ్చి మొహమా, అలా అడిగితే నీకెందుకు నిజం చెప్తుంది? ఇంత అమాయకంగా ఉన్నావేంటే? కావాలంటే నిజమో కాదో తెలుసుకోవాలంటే నేను చెప్పింది చెయ్యి అని అంది స్వప్న. ఏం చేయాలి అడిగింది స్వాతి. ఇప్పుడే పెట్టాబేడ సర్దుకుని నీ పుట్టింటికి వెళ్ళు. నిన్ను బతిమిలాడడానికి నీ మొగుడు వస్తాడో రాడో చూడు అంది స్వప్న. కాని నేను ఎందుకు అలిగి వెళ్ళాలి అంది స్వాతి. ఎందుకు అంటే నేను చెప్పేది నిజమో కాదో కనుక్కోవడానికి. ఇలాగే ఉన్నామనుకో, జీవితాంతం నిన్ను అమాయకురాల్ని చేసి ఆడిస్తుంది ఈ అత్త. ఇక నీ ఇష్టం, నేను మాత్రం ఇంట్లో ఉండను అంటూ రాగాలు అందుకుంది స్వప్న. స్వప్న, ఎందుకే ఇంత రాద్ధాంతం చేస్తున్నావు? అసలు ఏం జరిగింది? అమ్మా కొడుకుల మీద మాట్లాడుకుంటుంటే దానికి ఇన్ని పేర్లు పెడతావా నువ్వు అన్నాడు హర్ష. లేదు, నేను మాత్రం ఈ ఇంట్లో ఉండను. నువ్వు నాతో వచ్చి వేరే కాపురం పెడితే సరే సరి, లేదంటే నేను నా పుట్టింటికి వెళ్ళిపోతాను అని ఏడుస్తూనే ఉంది స్వప్న. స్వాతి అనుమానంగా కిషోర్ వైపుకు చూసింది. ఏంటే అలా చూస్తున్నావు అన్నాడు కిషోర్. ఇప్పుడు నేను మా పుట్టింటికి వెళ్తాను. నా వెనకే నన్ను బ్రతిమిలాడడానికి వస్తావా రావా నువ్వు అని అడిగింది స్వాతి. అలా ఏం రాను, నాకు కుదరదు అన్నాడు కిషోర్. అంటే నువ్వు చెప్పేది నిజమే స్వప్న అంది స్వాతి. నిజం కాక మరి ఇంకేమనుకున్నావు? ఈ ఇంటిని వదిలేసి నువ్వు నీ మొగుడితో, నేను నా మొగుడితో ఇంట్లో నుండి వెళ్తే కాని మనం బ్రతకలేము. నీ ముందు అత్త నటిస్తుంది అంతే. త్వరపడి ఆ నటనని నువ్వు గమనించకపోతే నీకంటూ జీవితం ఉండకుండా వాళ్ళ చేతుల్లో బానిసైపోతావు అని చెప్పింది స్వప్న. అంతే అంటావా అంది స్వాతి. అంతేనే పిచ్చిమొహం, నీ మంచి కోసం చెప్తున్నా, నా మాట విను. నువ్వు కూడా నాలాగే బ్యాగ్ తెచ్చుకోపో అని చెప్పింది స్వప్న. వెంటనే స్వాతి కూడా వెళ్ళి బ్యాగ్ సర్దుకుని పిల్లల్ని లేపి తీసుకువచ్చి హాల్లో కూర్చోబెట్టింది. పిల్లలిద్దరూ హాల్లో కూర్చుని నిద్రపోతూ ఉన్నారు. మీకేమైనా పిచ్చి పట్టిందా? పిల్లల్ని కూడా ఇబ్బంది పెడుతున్నావు అడిగాడు కిషోర్. అదంతా నాకు తెలియదు, మనం వేరే వెళ్ళిపోదాం అని అడిగింది స్వాతి. నీకు కూడా ఎప్పటి నుండో వేరే ఉండాలని ఉంది కదా. ఇప్పుడు స్వప్న చెప్పిందని దాన్ని నీకు అనువుగా మార్చుకుని ఇలా చేస్తున్నావు కదా అన్నాడు కిషోర్.
అదంతా నాకు తెలియదు. నేను వేరే ఉండాల్సిందే. లేదు అంటే ఇంకెన్ని జరుగుతాయో ఏంటో. నాకు ఈ ఇంట్లో ఉండడం కుదరదు అంది స్వాతి. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. నువ్వు అన్నవి ఏవి జరగవు. మూసుకుని లోపలికి వెళ్ళు అన్నాడు కిషోర్. స్వప్న, నువ్వు చెప్పింది నిజమే. ఇప్పుడు నేను వెళ్ళిపోయినా కూడా పట్టించుకోడు. తెల్లారగానే ఇక నుండి వెళ్ళిపోతాను అని అంది స్వాతి. వెంటనే పార్వతమ్మ, ఒసే పిచ్చి స్వాతి, వాడికి ఆఫీస్లో ఏదో అర్జెంటు పని ఉంది. 3 రోజుల దాకా కాలు మెదపడం కూడా కుదరదు అని నాకు చెప్పాడు. అలాంటిది నువ్వు వెళ్ళిపోతే నీ వెనక ఎలా రాగలడు చెప్పు. ఆ విషయం దీనికి కూడా తెలుసు. అందుకే ఇలా మాట్లాడుతుంది అంది పార్వతమ్మ. ఏంటక్కా, ఈ విషయం నీకు తెలుసా? మీ ఆయనకు అర్జెంటు పని ఉంది ఆఫీస్లో అని అడిగింది స్వప్న. నాకు తెలియదే బాబు, నాకేమీ చెప్పలేదు అని అంది స్వాతి. చూసావా, అమ్మకు ప్రతిదీ పూసగుచ్చినట్లు చెప్తాడు. ఎప్పుడు పక్కనే ఉండే నీకు మాత్రం చెప్పడానికి వీలు పడలేదు. అంతేనా? ఇక్కడే అర్థమవుతుంది కదా మీ ఆయన దగ్గర నీ విలువ ఎంతో. ఇలాగే ఉంటే ఇంకా ఎన్నెన్ని జరుగుతాయో అంది స్వప్న. వెంటనే స్వాతి గుర్రుగా చూసింది కిషోర్ వైపుకి. ఒసే ఒసే, చెప్దామని అనుకున్నానే. అమ్మ ఏదో పని ఉందని అడిగినప్పుడు చెప్పాల్సిన సందర్భం వచ్చింది అంతే. అది ఈ స్వప్న విన్నట్టు ఉంది. ఏమ్మా స్వప్న, నీ గొడవలు నీకు సరిపోవా? మేము సుఖంగా ఉంటే చూడలేవా నువ్వు అన్నాడు కిషోర్. నా బాధ అదే కదా బావగారు. మీ ఇద్దరూ మంచిగా ఉండాలని నేను ఇదంతా చెప్తున్నాను. ఇక్కడే ఉంటే ఈ పార్వతమ్మ కళ్ళల్లో నిప్పులు పోసుకుని అందరినీ విడదీస్తుంది. మా ఆయన ఎంత మంచోడు, ఆయన్నే మార్చేస్తుంది. ఇంకా నువ్వు ఎంత చెప్పు అంది స్వప్న. ఏమ్మా, నీ మాటలకు అడ్డు అదుపు లేదా? మా ఇద్దరి ముందే మా అమ్మను పట్టుకుని అన్నన్ని మాటలు అంటున్నావు. ఊరుకుంటున్న కొద్దీ చాలా ఎక్కువ చేస్తున్నావే అని అన్నాడు కిషోర్. కిషోర్ మాటలకు అడ్డు వస్తూ, నిజం మాట్లాడితే ఎందుకు అంత పౌరుషం? ఈ మధ్య నేను చూస్తూ ఉన్నాను. ఎప్పుడు చూసినా మీ అమ్మ దగ్గర కూర్చొని ముచ్చట్లు, ఏవేవో ప్లాన్లు. ఏంటి, ఏం మాట్లాడావు అని అడిగితే ఏముంది మామూలే అంటూ మాట దాటివేస్తావు. నాతో అంతసేపు ఎప్పుడైనా మాట్లాడావా? లేదు కదా అంట. అంటే స్వప్న చెప్పేదంతా నిజమే కదా అంది స్వాతి. వెంటనే పార్వతమ్మ, అలా నేనెందుకు చేస్తానమ్మా? మీ అందరూ బాగుండాలని నేను కోరుకుంటాను కదా అని అంది. అందరూ బాగుంటే నీ పప్పులు ఎలా ఉడుకుతాయి? పెత్తనమంతా నీ చేతిలో పెట్టుకుని చచ్చినన్ని రోజులు అందరూ నీ మాటే వినేలాగా చేసుకోవాలని కదా నీ పన్నాగమంతా. నువ్వే ఉండు ఈ ఇంట్లో, నువ్వే ఏలుకో ఈ ఇంటిని. నీ కొడుకులు నువ్వు కలిసి ఉండండి. నేను మాత్రం మీ ఇంట్లో ఉండను అంటూ లోపలికి వెళ్ళి అక్కడ పడేసిన బ్యాగ్ని తీసుకువచ్చి బయట పెట్టుకుంది స్వప్న. స్వాతి కూడా స్వప్న పాడిన పాటే పాడింది. స్వప్న చెప్పేదంతా నిజమే. ఉంటే గింటే వేరే ఉండాలి, లేకపోతే నా పుట్టింటికి వెళ్ళిపోతాను, ఇంట్లో మాత్రం ఉండను అని అంది స్వాతి కూడా. వారిద్దరినీ అలా చూసి కళ్ళ నిండా నీళ్లతో కొడుకుల వైపు చూస్తూ, మీ పెళ్ళాలకి నాతోనే కరదా ఇబ్బంది, నేనే వెళ్ళిపోతాను, మీరే సంతోషంగా ఉండండి అని అంది పార్వతమ్మ. వెంటనే ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ జుట్టు పట్టుకున్నారు హర్ష ఇంకా కిషోర్. ఏం చేయాలో తెలియక ఎవరికి వాళ్ళు మూతులు ముడుచుకుని ఎవరితో ఎవరు మాట్లాడకుండా తెల్లవారులు అలాగే కూర్చున్నారు. తెల్లవారగానే స్వాతి పిల్లల్ని లేపి ఇక వెళ్ళడానికి సిద్ధమైంది. స్వాతి దగ్గరికి వచ్చే, ఏంటే అన్నంత పని చేస్తావా అన్నాడు కిషోర్. ఖచ్చితంగా చేస్తాను. నువ్వు నన్ను కావాలనుకుంటే వేరే కాపురం పెట్టాల్సిందే అని అంది స్వాతి. ఇప్పుడు ఏం చేస్తారు? కాపురాలు వేరవుతాయా? మీ అభిప్రాయం ఏంటో చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి. కొనసాగుతుంది. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథపై మీ అభిప్రాయాలు తెలియజేయడం మర్చిపోవద్దు. మరో భాగంతో మీ ముందుకు వస్తాను. మీ రమీ జ్యోతి.